నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. మామూలు మత్తులో మునిగిపోయిన అధికార యంత్రాంగం, లాభాల మాయలో మరిచిపోయిన మానవత్వం, గాలిలో ఎగిరిపడుతున్న మానవ కళేబరాలు. ఇది సినిమా కథ కాదు, ఇది ఎక్కడో సరిహద్దులో జరిగే యుద్ధం కూడా కాదు. మన కళ్ళ ముందే, మన రాష్ట్రంలోని, మన జిల్లాల్లోనే జరుగుతున్న మృత్యు వ్యాపారం. ప్రభుత్వం చెబుతోంది నిబంధనలు పాటించాలి, భద్రత ఉండాలి, లైసెన్సులు తప్పనిసరి అని. కానీ గోదావరి జిల్లాలో మాత్రం ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. పేలుడు సంభవించే వరకు నిద్రలో ఉన్న వ్యవస్థ, ప్రాణాలు పోయిన తర్వాత మాత్రం హడావిడిగా కదిలే అధికార యంత్రాంగం. ఇదే జరుగుతోంది. ప్రాణం పోయిన కుటుంబాలకు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. కానీ ఆ కుటుంబాల నుంచి పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం లేని పాలనలో ఎందుకు మళ్లీ మళ్లీ అదే రక్తపాతాలు, ఎందుకు మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం? కొన్ని సంవత్సరాలుగా గోదావరి జిల్లాలు పరిశ్రమలుగా మారాయా, లేదా ముత్స్యు కుహరాలుగా మారాయా? మందుగుండు తయారీ కేంద్రాల పేరుతో ప్రతి గ్రామం ఒక టైం బాంబులా మారింది. ఎప్పుడు పేలుతుందో, ఎవరి ప్రాణాలు పోతాయో, ఎవరికి శాపంగా మారుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కార్మిక చట్టాలు ఉన్నాయా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా? ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ప్రభుత్వానికి చేరుతున్నాయా? చిన్న చోరీ జరిగితేనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసుకునే అధికారులు వందల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ ప్రమాదకర పరిశ్రమను మాత్రం ఎందుకు చూడనట్టు వదిలేస్తున్నారు? శరీర భాగాలు గుర్తుపట్టలేని స్థాయిలో జరిగిన పేలుళ్లు కూడా ఈ వ్యవస్థను కదిలించలేకపోయాయా? ఇది ఒక సంఘటన కాదు, ఇది వరుసగా జరుగుతున్న హత్యల పరంపర. కోనసీమ, ఉప్పాడ, ఇప్పుడు వేట్లపాలెం. ప్రమాదం జరిగిన రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహం, అధికారుల హడావిడి, మీడియా ముందుకొచ్చే మాటలు. 2 రోజులు గడిచాక అంతా మళ్లీ మామూలు మత్తులోకి. కింది స్థాయి ఉద్యోగుల సస్పెన్షన్లు అసలు దోషులను కాపాడే కవచంగా మారాయా? 80 ఏళ్లుగా ఈ జిల్లాలో బాణసంచా తయారీ జరుగుతున్నా ఇప్పటికీ సరైన గైడ్లైన్స్ లేవంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? లేదా రాజకీయ నాయకులు, అధికారులు కలిసి నడిపిస్తున్న మృత్యు వ్యాపారానికి నిదర్శనమా? రాష్ట్రంలో 80% మందుగుండు తయారీ ఇక్కడే జరుగుతుందన్నది అందరికీ తెలిసిన సత్యం. వందల కోట్ల టర్నోవర్ 2 రాష్ట్రాలకు సరఫరా. అలాంటి భారీ వ్యాపారం నడుస్తుంటే మామూలు ఎంత స్థాయిలో వెళ్తాయో ఆలోచించాల్సిందే. లాభాల కోసం తక్కువ కూలి, నైపుణ్యం లేని కార్మికులు, మహిళలు, పిల్లలు కూడా పనిలోకి. భద్రత లేకుండా ప్రాణాలను తాకట్టు పెట్టి తయారీ. ప్రతి ఏడాది కనీసం 40 మంది ఈ జిల్లాలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఏసీ గదుల్లో సమీక్షలు కాదు, క్షేత్ర స్థాయిలో చర్యలు కావాలి. అభివృద్ధి మాటలతో పాటు ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానిదే, ప్రతి ఒక్క అధికారిదే. లేకపోతే ఈ గాలిలో కలిసిపోయే మానవ కళేబరాలు రేపు ఇంకా ఎక్కువవుతాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని సమాచారాన్ని మా ప్రతినిధి చంటి లైవ్ ద్వారా అందిస్తారు. చంటి, చెప్పని అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పొట్టకూట కోసం వెళ్ళిన కూలీల చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ప్రమాదకర రీతిలో బాణాసంచా విస్ఫోటనాలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరించకపోవడం పట్ల పలువురైతే విమర్శలు వ్యక్తం చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కాకినాడ జిల్లా సోమలకోట మండలం వేట్లపాలెంలో జరిగిన ఈ బాణాసంచా తయారీ కేంద్రం వద్ద సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బాణసంచా తయారీ కేంద్రంలో సుమారు ఆ ప్రాంతంలో సుమారు 8 మంది మించి అక్కడ కార్మికులు అయితే పని చేయకుండా నిబంధనలు అయితే ఉన్నాయి. అయితే నిబంధనలను సడలించి నిబంధనల తొంగలోకి తొక్కి అధికార యాజమాన్యం 60 మందికి పైగా అక్కడ కూలీలకు పనులు కనిపిస్తూ అక్కడ పనులు చేపడుతూ ఉన్నాయి. అయితే అక్కడ నియంత్రణ లోపం, అంటే వాస్తవానికి చెప్పుకోవచ్చు, ఎక్కువ తయారీ కేంద్రం వద్ద నిల్వలు అధిక స్థాయిలో ఉండడంతో పాటుగా అక్కడ భద్రతా చర్యలు ఏమాత్రం తీసుకోకుండా అక్కడ
నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అయితే మాత్రం అక్కడ ప్రజలైతే మాత్రం ఆ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇదంతా ఒక కారణం ఏంటంటే అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకుండా తమ తమకు సీట్ల మన ఆఫీసుల కార్యాలయాల్లోనే సీట్లకే పరిమితం అవడం పట్ల ఇవన్నీ జరుగుతున్నాయని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకు గల కారణాలను నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలలో సుమారు 4 మంది అంటే ఆర్డీఓ జిల్లా ఇన్ఛార్జ్ అయిన ఆర్డీఓతో పాటుగా డిఎఫ్ఓ లేబర్ ఆఫీసర్ అలాగే మిగిలిన అధికారులు కూడా 4 జిల్లా స్థాయి అధికారులు సస్పెండ్ చేశారంటే అక్కడ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే కార్మికులకు మన ఎంత భరోసా ఇచ్చినా ఎంత ఆర్థిక సాయం ఇచ్చినా సరే మన మనుషులను అయితే తిరిగి తీసుకురాలేదనే పరిస్థితి నెలకొంది. ఇది గడిచిన 3 నెలల క్రితం కోనసీమ జిల్లా కోర్మాపురం గ్రామంలో అదే ఉన్నారు. అయితే ఏ స్థాయిలో అంటే గడిచిన పరిస్థితులను బట్టి క్షేత్రస్థాయిలో అధికారులు నిన్నటి నుంచి కూడా పనులు చేపడుతున్నా కానీ అది ఎంతవరకు ముందుకు సాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే గడిచిన రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రిస్తారా అనేది చూడాలి. అంటే ఒకవైపు గతంలో అయితే ఉప్పాడ తీర ప్రాంతంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా చర్యలు తీసుకోలేదు. అలాగే కోనసీమ జిల్లా కోర్మాపురం ప్రాంతంలో 3 నెలల క్రితం జరిగిన సంఘటన కూడా దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదాన్ని అంటే ఇంత పెద్ద ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటే బాగుంటుందని అక్కడ కూడా ప్రజలైతే స్పష్టంగా కోరుకుంటున్నారు. అయితే చంటి, అసలు అక్కడున్న పరిశ్రమ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అసలు ఆ పరిశ్రమకు అనుమతులు ఉన్నాయా అధికారుల నుంచి ఏమన్నా? అక్కడ అనుమతులు అయితే మాత్రం ఉన్నట్లుగా అధికారులు చెబుతా ఉన్నారు. అయితే అక్కడ 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమకు అయితే ఈ ప్రాంతానికి ఆ పరిశ్రమకు అయితే మాత్రం అక్కడ 4 కోట్లు ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. 1 కోటికి అయితే పరిశ్రమలు అక్కడ అధికారుల నుంచి చర్యలు అయితే అక్కడి నుంచి అయితే అధికారుల దగ్గర నుంచి అయితే మాత్రం పర్మిషన్ తీసుకున్నట్లుగా ఉంటుంది. అయితే యాజమాన్యం వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అనేది దానిపై ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యజమాని అయితే మాత్రం చనిపోయిన అడబాల శ్రీని అయితే మాత్రం ప్రమాదంలో చనిపోయారు. అలాగే 21 మంది కూడా ఆ ప్రమాదంలో చనిపోయినట్లుగా ఇప్పటికీ నిర్ధారణ జరిగింది. అయితే అసలు యజమానులు ఎవరైనా దానిపై ఇక్కడ నుంచి అసలు ట్రాన్సాక్షన్లు ఎవరికి జరుగుతున్నాయి, అసలు ఇక్కడ జరిగిన ముడి సరుకునంతా అమ్ముకుని ఎవరు లాభాలు పొందుతున్నారనే దానిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు? అంటే ఇంత పరిశ్రమ జరుగుతున్నప్పుడు అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి, అక్కడ పనిచేసే కార్మికులకు భద్రత ఉందా లేదా, అసలు అనుమతులు ఉన్నాయా లేవా, ఇలాంటి వాటిపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు? ఇప్పటి వరకు ఎందుకు తనిఖీలు చేయలేదనుకోవచ్చు అంటారు? ఈ విషయంలో అయితే మాత్రం అధికారులను అయితే మాత్రం స్పష్టంగా నిందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అధికారులు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాల్సిన అధికారులే కార్యాలయాల సీట్లకు పరిమితమైన వేళ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కానీ ఎందుకు పట్టించుకోకపోవడం అనేది అసలు ఒక లేబర్ పర్మిషన్ కానీ ఆర్డీఓ జిల్లా స్థాయి సమీక్ష కానీ అలాగే ఫైర్ సేఫ్టీ ఏ స్థాయిలో ఉందో దానిపై కానీ ఏ స్థాయిలో కూడా పర్మిషన్ అంటే అక్కడ సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో కనీస భద్రత చర్యలు ఏ స్థాయిలో ఉండాలనే దానిపై కూడా అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం, కేవలం మామూలు మొత్తంలో మునిగిపోయారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సుమారు 20 మంది అయితే అక్కడ ప్రాణాలు కోల్పోయడానికి కారణం అయితే అధికారులే. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని సుమారు 2 గంటల పాటు అక్కడ బాణసంచ పేలిందంటే అక్కడ నిలవలు ఏ స్థాయిలో ఉన్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కారణం కూడా జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడం. అంటే గుమ్మస్థాల దగ్గర నుంచి చేతులు తడుపుతూ ఉన్నంతసేపు జిల్లా అధికారులు తమ కార్యాలయాలను పని చూసుకుంటున్నారు తప్ప బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, మనుషులకి అసలు కార్మికులకి ఏం కావాలి, కార్మికుల భద్రత ఏంటి, అసలు కార్మికులకి ఏం చూడాలి, కార్మికులు పని చేసిన వాళ్ళకి ఏం చెయ్యాలనే దానిపై ఆలోచన లేకపోవడం ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ అధికారులు చేపట్టిన నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగిందని అక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే అక్కడ పనిచేసే వర్కర్లు ఎవరైతే కార్మికులు ఉంటారో
ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకైనా భద్రత ఉందా అసలు? అక్కడ పనిచేసే వాళ్ళకి ఫైర్ సేఫ్టీ కావచ్చు, వర్క్ చేసే వాళ్ళకి భద్రత కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుభవం కావచ్చు, ఎలా చేయాలన్నది అక్కడ చెప్పేవాళ్ళు అనుభవజ్ఞులు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది భద్రతా చర్యలు అంటే స్పష్టంగా అంటే భద్రతా చర్యలు లేబర్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ, అలాగే ఫైర్ సేఫ్టీ దగ్గర నుంచి కానీ, అసలు ఏ స్థాయి అంటే 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అక్కడ పని చేయాలి. ఒక బాణసంచ తయారీ కేంద్రంలో పని చేయాలంటే కనీసం వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక ఉండు సామాగ్రిని తయారు చేయాలంటే అక్కడ కనీసం తెలిసి ఉండాలి. అలాంటి తెలిసి కూడా లేకుండా ఉన్న చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాల దాటిన వాళ్ళని కూడా అక్కడ పని చేస్తున్నారంటే చట్టరీత్యా నేరం. అటువంటి కనీసం అవగాహన లేకపోవడం అంటే ఆ స్థాయిలో వీళ్ళు పని చేయకుండానే వీళ్ళని తూతూ మంత్రంగా పనులు చేపట్టకపోవడం పట్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే అక్కడ ఉన్న మందుగుండు సామాగ్రి అత్యంత భారీ ప్రమాదమైన తెలుసు కూడా చిన్నపిల్లలను పెట్టడం కారణంగానే ఈ ప్రమాదం కూడా సంభవించిందని స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎటువంటి అంటే అధికారులు తీరు చూస్తే మాత్రం ఇక్కడ ఏ స్థాయిలో కూడా పని చేయట్లేదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అనుమతులు కానీ భద్రతా చర్యలు కానీ ఏ స్థాయిలో కూడా ఇక్కడ ఆ ప్రాంతంలో కనిపించినట్టు ఎక్కడ దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడు మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రాంతానికి చెందిన వారైనా, లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నవారా? మృతులు అయితే మాత్రం అదే ప్రాంతానికి చెందినవారు, అదే సోమలకోట మండలంలో సోమలకోట గ్రామానికి చెందిన వారు ఇద్దరు కాగా, వేట్లపాలెం ప్రమాదం జరిగిన ప్రాంతంలో నివసించేవారు సుమారు 10 మందికి పైగా. అంటే 21 మంది చనిపోయిన దాంట్లో 9 మంది వేట్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు. అటుగా గూడపర్తి అంటే ప్రమాదం జరిగినది 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న గూడపర్తి గ్రామం చెందిన వాళ్ళు సుమారు 7 అయితే మాత్రం ఈ పరిధిలోనే స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్కడ ఏం జరిగినా సరే అక్కడ ఉపాధి కల్పించకపోవడం పట్ల, అదే ఉపాధిపై ఎక్కువ వేట్లపాలెం ప్రాంతంలో ప్రజలు బాణసంచ తయారీ కేంద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తుండడం ఈ ప్రమాదం గల కారణాలు భద్రతా కారణాలు లేకపోవడం ఇటువంటి కారణాలకు తావిస్తా ఉంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? ప్రస్తుతం అయితే జీజీహెచ్ లో అయితే మాత్రం ఏడుగురు అయితే మాత్రం బాధితులు చికిత్స పొందుతా ఉన్నారు. అయితే వారిలో ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం 3 అయితే మాత్రం చనిపోయినట్లు ఒక నిర్ధారణ చేసుకున్నారు. అయితే అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మరో 5 అయితే మాత్రం సీరియస్ గా ఉందని ఉన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అయితే మాత్రం ప్రభుత్వం దృష్టి సారించినా సరే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, బాధితులకు ఏ స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ చంటి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందించడం జరుగుతుంది. నాగకిషోర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఘటన జరిగిన తర్వాతైనా? థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకి మనం ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది అధికారుల అవినీతి మొత్తం చెప్పుకోవచ్చు. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. నిబంధనలు పాటించమని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిపైన మిగిలిపోతున్నాయి అంశంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సంఘటన జరిగిన తర్వాత లోపం వెతికే ప్రభుత్వాలు సంఘటన జరగక ముందు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయని మనం వెతుక్కుంటే మట్టికి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్న ఘటనలు అయితే ఎక్కడా కూడా కనబడట్లేదు. ఏదైతే ఈ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, లేకుంటే రెవెన్యూ పరంగా కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు తయారు చేసే మందుగుండు సామాగ్రి వద్ద కొన్ని కఠిన నియమాలను అయితే పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నియమాలను వేటిని కూడా వాళ్ళు పాటించకుండా కేవలం అనుమతులు మాత్రమే పొంది అనుమతుల ద్వారా వారు ఇష్టానుసారంగా నిన్న చేసినటువంటి మందుగుండు సామాగ్రిలో విలువైనటువంటి 22 ప్రాణాలు పోయిన ఘటన మొత్తం కాకినాడ ప్రాంతాన్ని కలిసివేసిందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాలో మందుగుండు తయారు చేసే ఆవాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మృత్యు ఘోరాలుగా మారుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ చనిపోయిన ప్రాణాలకు విలువలకు అర్థమయ్యే తప్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి అధికారుల బృందం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా అంటే చర్యలు శూన్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ వింగ్ వాళ్ళకి సంబంధించి మొత్తం గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేసిన తర్వాతే అక్కడ వాళ్ళకి అనుమతులు అనేది మంజూరు చేయాలి. కానీ
వాళ్ళు ఇచ్చే ఏదైతే కొంత డబ్బు ఉందో ఆ డబ్బు వల్ల అవి పట్టించుకోకుండా చేసేస్తారు. ఒక ఫైర్ సేఫ్టీ అధికారులనే కాదు, అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్ఓసీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత చేతులు దింపే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటన మీద నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీరియస్ అయ్యేసి జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు జిల్లా కార్మిక శాఖ అధికారి, ఒక డిఎస్పీని, అదేవిధంగా ఇంకొక అధికారిని, మొత్తం నలుగురిని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అధికారులు సస్పెండ్ చేయకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్థావరాలు ఎన్ని ఉన్నాయి, గోడౌన్స్ ఎన్ని ఉన్నాయి, వీటిలో ఫైర్ సేఫ్టీ వింగ్ ఉందా, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ జరిగిన ఘటనలో మొత్తం అక్కడ 35 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో అక్కడ ఆన్ ది స్పాట్ లో 18 మంది చనిపోయారు. తర్వాత క్షతగాతుల్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్కి తరలించాక వాళ్ళకి చికిత్స పొందుతూ ఇంకొక ఇద్దరు నిన్న రాత్రి సమయంలో చనిపోయారు. ఈ రోజు ఉదయం సమయంలో ఇంకొక ఇద్దరు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతుల కుటుంబాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి, అక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. ఈ బాధితుల్ని పరామర్శించడం, వాళ్ళకి నష్టపరిహారం తప్పించి ఆ బాధితులకి ఇలాంటి ఘటనలు జరగకుండా, ఇలా బాధితులు పుట్టకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటది అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల నుంచి వినపడుతున్నటువంటి ప్రశ్నలో మనం భాగంగా చెప్పుకోవచ్చు. కానీ నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో అక్కడ ఎవరైతే సామర్లకోట పరిసరాలకు సంబంధించినటువంటి 10 మంది చనిపోగా, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక 10 మంది చనిపోయి ఉన్నారు. మొత్తం 20 మంది వరకు చనిపోయి ఉన్నారు. ఇందులో దాదాపు మధ్య వయస్కులే 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది చనిపోవడం అనేది బాధాకర పరిస్థితులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు 35 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ మీద ఆధారపడినటువంటి పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి వీళ్ళు ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షలు ఖచ్చితంగా న్యాయం చేస్తుందా అన్న ప్రశ్న అయితే వినబడతా ఉంది. ఇది ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనుకుంటే ప్రభుత్వం అంటే 20 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటుందా, లేదు న్యాయం జరగదు అనుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న ప్రశ్నలు అయితే వినబడతా ఉన్నాయి. చూద్దాం అసలు దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలు ఇంకా మళ్ళీ కూడా జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అధికారులను సస్పెండ్ చేయడమేనా, లేకుంటే దీని మీద క్షేత్రస్థాయిలోకి పరిశీలనకు వెళ్తుందా అన్న క్వశ్చన్లు అయితే వినబడతా ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇది నిన్న జరిగిన ఘటన అయితే మటుకి చాలా బాధాకరమైన ఘటనని కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా 5 నెలల క్రితం కోనసీమ జిల్లాలోని రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో కూడా పేలుడుతోటి 10 మంది వరకు కూడా సజీవ దహనమయ్యారు. అదేవిధంగా 2014 అక్టోబర్లో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బాణసంచా తయారీ కేంద్రంలో కూడా ఈ ప్రమాదం జరిగి 18 మంది వరకు కూడా మృతి చెందారు. ప్రభుత్వ ఆగ్రహం, అధికారుల హడావిడి, కింద స్థాయి అధికారుల సస్పెన్షన్లు అంతా 2-3 రోజులు ఇలానే కొనసాగుతుంటే తప్పించి తర్వాత ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారంటే శూన్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగిన ఘటనలు 2014 కావచ్చు, తర్వాత 5 నెలల క్రితం జరిగిన ఘటన కావచ్చు, తర్వాత ఉప్పాడ కేంద్రంలో జరిగిన ఘటనలు కావచ్చు, వీటన్నిటి మీద స్టార్టింగ్ లో చర్యలు తీసుకున్నట్లయితే ఈ రోజు నిన్న సామర్లకోటలో జరిగినటువంటి ఘటన అనేది ఖచ్చితంగా జరుగుండేది కాదు. అప్పుడు అధికారులు సస్పెండ్ చేయడం, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం, తూతూ మంత్రంగా నడిపించడమే తప్పించి ఖచ్చితంగా దీని మీద కఠిన నియమాలు, నిబంధనలు అయితే ఏవి కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి ప్రభుత్వం మీద కొంత అసహనం అయితే కనబడతా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దీని మీద దృష్టి సారించేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా ప్రజల నుంచి అయితే విన్నతులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వర్ష అయితే నాగకిషోర్, ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతానికి ఎలాంటి సాయ సహకారాలు అందించారు? ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏదైతే మొత్తం ఈ ఘటనలో 35 మంది వరకు బాధితులు ఉన్నారని చెప్పుకోనున్నాం. ఇందులో 22 వరకు కూడా అధికారికంగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీంట్లో 20 మందికి సంబంధించి కూడా నిన్న ఒక లిస్ట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 20 మందికి సంబంధించి ఏ ప్రాంతం వాళ్ళకి కేటాయించినటువంటి అంబులెన్స్లు, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లు అంతా కూడా లిస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఆ చనిపోయినటువంటి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలుపుతా మేము ఏదైతే నష్టపరిహారం ప్రకటిస్తున్నామో ఇది ఈ కుటుంబాలకి న్యాయం చేయలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళకి అని చెప్తా 20 లక్షల వరకు కూడా నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఎవరైతే హాస్పిటల్లో క్షతగాతులు ఉన్నారో వాళ్ళకి కూడా మేము మొత్తం నయమయ్యే వరకు కూడా మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇంకో పక్క దీని మీద ప్రధానమంత్రి కూడా స్పందించేసి ఎవరైతే
గాయాలతోటి హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి 50,000 వరకు కూడా ఇస్తాను. అదేవిధంగా చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 2 లక్షల వరకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. దీంతో పాటు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి 22 లక్షల వరకు కూడా నష్టపరిహారం అయితే వస్తుంది. ఈ నష్టపరిహారం ఆ కుటుంబాలకి న్యాయం చేస్తుందా, చనిపోయిన వాళ్ళకి తిరిగి వస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి బాధల్లో ప్రభుత్వం తరఫున మేము అండగా ఉండాలి అని చెప్పి, మేము అండగా నిలబడుతున్నాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. సో దీంతో వాళ్ళకి ఇస్తున్నటువంటి నష్టపరిహారంతో పాటు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాము, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తాము. వాళ్ళకి సంబంధించి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకుంటున్నట్లయితే వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి కూడా మేము సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వం కట్టబడి ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం ఏదైనా ఈ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం కావచ్చు, లేకుంటే ఇది కుటుంబాలకు న్యాయం చేయకపోగా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే బాధ్యతలు ఉన్నారో ఇలాంటి బాధ్యతలు మళ్ళీ కొత్త బాధ్యతలు పుట్టకుండా ఖచ్చితంగా రాష్ట్రం అయితే కఠిన నియమ నిబంధనలు అయితే అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో 80% ముందుగుండి తయారీ ఏదైతే ఉందో అది ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతున్నది అనేది జగమరిగిన సత్యం. 3 నెలలకో సంవత్సరానికో మామూలు ఉంటాయన్నది కూడా ఉన్నతాధికారిగా ఎదిగిన సత్యమే. వేల నుంచి లక్షల రూపాయల వరకు కూడా మామూలు చెల్లించండి. అధికారులు అనధికారిక అనుమతులే తప్పించి అధికారిక అనుమతులు అయితే ఎవరని చెప్పి కూడా అక్కడ ప్రజలు కోడెక్కుస్తున్నటువంటి విషయం. కోమరిపాలెం, వేట్లపాలెం, ద్రాక్షారామం, గొల్లప్రోలు, పెద్దపూడి మందుగొండి తయారీ కేంద్రాలకు కేంద్ర బిందువుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 80 ఏళ్లుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచారి తయారీ జరుగుతున్నా ఇంతవరకు కూడా ఎటువంటి నిబంధనలు పాటించాలి అన్న గైడ్ లైన్స్ అమలు చేయకపోవడంపై దీంట్లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే అక్కడ దీనికి సంబంధించి ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏమేమి నిబంధనలు పాటించాలి అనే గనక క్షేత్రస్థాయిలోకి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడమే తూతు మంత్రమే తప్పించి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఉద్దేశం ఎక్కడా కూడా కనబట్టలేదన్నది ప్రజల నుంచి వినపడుతున్న వాదన. పెట్టుబడి లేకుండా 80% లాభాలు ఇచ్చే పరిశ్రమ ఇదే అవడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా ఈ పరిశ్రమలను పట్టడానికి మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. సో అందువల్లే తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే గోదావరి జిల్లాలో 80 నుంచి 85% వరకు కూడా దీని మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే చూసుకోవచ్చు. ఇది ఏ స్థాయిలో ఉందో దీని వ్యవహారం, దీని రాబడులు ఏ స్థాయిలో ఉన్నాయో అదే స్థాయిలో వెళ్తున్నాయి. కాబట్టి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. సో ఇంత పెద్ద జరుగుతున్నా కానీ ఎందుకని అధికారులు చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు అంటే కేవలం మామూలు మొత్తం లేకుండా ఇంకేమన్నా వాళ్ళకి రాజకీయ పలుకుబడులతో ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, లేకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనే అంశాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలి. దీని మీద ఖచ్చితంగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. కింద గ్రౌండ్ లెవెల్లో అటు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో డిఎఫ్ఓ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, లేకుంటే రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి పర్మిషన్లు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, పూర్తిగా అక్కడ 80-85% పరిశ్రమలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ కూడా అనుమతులు ఉన్నాయా, ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని కూడా సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లయితే దానికి సంబంధించి మొత్తం నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ చనిపోయిన వాళ్ళకి ఏదో 20 లక్షల పరిహారం ఇచ్చాము, ఆ కుటుంబాలకి న్యాయం చేస్తామని ప్రకటిస్తున్నారే తప్పించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా మిగతా వాళ్ళకి మనం న్యాయం చేయాలంటే మటుకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అక్కడ ఉన్నటువంటి అనుమతుల మీద దృష్టి సారించాలి. వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు ఏవో కూడా ఇంకొకసారి పరిశీలన చేసేసి లేని వాళ్ళ మీద కఠిన చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా పునరావృతం కాకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. వర్ష. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.